నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఐఎండి 150 మిషన్ మౌసంను ప్రారంభించిన మోదీ. 16న 10,000 రూపాయలు కట్టాల్సిందే, ఐటీ రిటర్న్ శాఖ హెచ్చరిక. మోదీ క్యాబినెట్లోకి మెగాస్టార్, బీజేపీ మాస్టర్ ప్లాన్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అతిశీపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకోసం భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మిషన్ మౌసంను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ఐఎండి విజన్ 2047 పత్రాన్ని, స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. और मोदी कार्यकाल के तीसरी टर्म में इन मोदी गवर्नमेंट 3.0 मोदी जी के तीसरे कार्यकाल में जो महत्वपूर्ण फैसले किए गए हैं पहले 100 दिन में, उसमें से एक फैसला ये कि मिशन मौसम 2024 was launched with the plan time limit of 2024 to 26, and mission Mausam, which was initially allocated an amount of rupees 2,000 crore, और पहले 100 दिन के तीसरे कार्यकाल के लिए गए निर्णयों में अगर ये निर्णय शामिल है तो आप अनुमान लगा सकते हैं कि कितना महत्व और कितनी प्राथमिकता प्रधानमंत्री जी और उनकी सरकार इस क्षेत्र को आज दे रही है. मिशन मौसम के तहत हमारा लक्ष्य ये रहेगा टू हैव एन इंडिया which is weather ready and climate smart. So weather ready means that we are ready to face any challenges of any kind of change in the weather, foreseen or unforeseen. And climate smart means that a country which was not taken very seriously about our concerns regarding climate is now laying the timelines for the other countries to follow. 2025 జనవరి 16వ తేదీన 10,000 రూపాయలను ఫైన్గా చెల్లించాల్సిందే అని ఐటీ రిటర్న్ శాఖ హెచ్చరిస్తోంది. కేంద్రం ఫైనాన్స్ శాఖ ఐటీ ఫైలింగ్ గడువును ఇప్పటికే 2 సార్లు పెంచింది. ప్రస్తుతం రేపటితో తుది గడువు ముగియబోతోంది. ఆ తరువాత నిబంధనల ప్రకారం 10,000 రూపాయల ఫైన్ చెల్లించి ఫైలింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. త్వరలోనే మోదీ క్యాబినెట్లో చిరంజీవి మంత్రి కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. చిరుని పార్టీలోనికి చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. 2025 జూన్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి చిరంజీవికి కేటాయించే అవకాశం ఉందని కాషాయ పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అతిశీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. అతిశీ తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించారని కేఎస్ దుగ్గల్ అనే వ్యక్తి గోవింద్పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతిశీ ప్రభుత్వ వాహనంలో కల్కాజీ ఆప్ కార్యాలయానికి ఎన్నికల సామాగ్రి తెప్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సరిగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.